స్టవ్తో పనే లేకుండా ఈజీగా మ్యాంగోతో చేసుకునే ఒక మంచి డిజర్ట్ చూపిస్తా వచ్చేయండి. ముందుగా మ్యాంగో పీసెస్ని కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని అందులో ఒక చిన్న గ్లాస్ మిల్క్తో పాటు ఒక 2 స్పూన్స్ షుగర్ని యాడ్ చేసుకొని మీకు టేస్ట్కి తగ్గట్టు షుగర్ని పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. బాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని వాటి ఎడ్జెస్ని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ చేసుకునే ప్రాసెస్ కోసం ఒక వెడల్పాటి బౌల్ కానీ లేదా బాక్స్ కానీ తీసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని అందులో స్ప్రెడ్ చేసి పెట్టుకోవాలి. అలా ఒక లేయర్ మొత్తం బ్రెడ్ని వేసేసుకున్నాక మనం ముందుగా రెడీ చేసుకున్న మ్యాంగో ప్యూరీని బ్రెడ్ స్లైసెస్ పైన ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఒక లేయర్ కంప్లీట్ అయిన తర్వాత కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ని తీసుకొని దాని మీద మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇలా ఒక 2 to 3 లేయర్స్ మీకు బాక్స్ సైజుని బట్టి బ్రెడ్ని లేయర్స్గా పెట్టుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేయాలి. ఫస్ట్ మ్యాంగో ప్యూరీని వేసుకోవాలి, ఆ తర్వాత ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక 2 to 3 లేయర్స్ అయిన తర్వాత మనం తీసుకున్న బాక్స్ కానీ బౌల్ని కానీ మంచిగా కవర్ చేసి డీప్ ఫ్రీజ్లో ఒక 1 hour పాటు ఉంచాలి. ఈలోపు మ్యాంగోని చిన్న చిన్నగా పీసెస్ కట్ చేసుకొని మ్యాంగోతో పాటు మీకు ఏ ఫ్రూట్స్ నచ్చితే ఆ ఫ్రూట్స్, అలాగే డ్రై ఫ్రూట్స్, నట్స్ అన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 1 hour అయిపోయిన తర్వాత మనం ఫ్రీజర్లో పెట్టిన బాక్స్ని తీసేసుకొని మనకి నచ్చినట్టు గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఏదైనా కొత్తగా రెసిపీ ట్రై చేయాలన్నప్పుడు కానీ లేదా మీ పిల్లలు ఎప్పుడైనా అడిగినప్పుడు ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి. చేసుకోవడం చాలా ఈజీ. ఇప్పుడే చూపించా కదా. నేనైతే డెలివరీకి వచ్చాను కాబట్టి మా మదర్ నాకు ఈ రెసిపీ బాగుంటుందని చెప్పి చేశారు. నాకైతే బాగా నచ్చింది. అందుకే నేను వీడియో తీసి మళ్ళీ మీకు షేర్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మన ఛానల్ని ఫాలో చేయండి. ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, బాయ్.